నీతి కథలు టీవీ 1990వ సంవత్సరం ఆగస్టు నెల సాయంత్రం 6 గంటలవుతోంది. కానీ ఆకాశం దట్టమైన నల్లటి మేఘాలతో నిండిపోయి రాత్రిలా కనిపిస్తోంది. రామచంద్రపురంలోని రామకృష్ణ పాత పెంకుటిల్లు కప్పు మీద వర్షపు చినుకులు టపటపామంటూ భయంకరమైన శబ్దం చేస్తున్నాయి. పెంకుల మధ్య నుండి అక్కడక్కడ నీళ్లు కారుతుంటే కింద గిన్నెలు బకెట్లు అడ్డం పెడుతున్నారు. లోపల చిమ్నీ దీపం వెలుగులో రామకృష్ణ తన పాత ఫిలిప్స్ రేడియోలో వార్తలు వింటున్నాడు. జానకమ్మ, వర్షం ఇంకా తగ్గేలా లేదు. వాతావరణం వాళ్ళు చెప్తున్నారు వాయుగుండం తీరం దాటుతుందంట. ఆ వెనక పెరట్లో ఉన్న తాటిగళ్ళేమైనా జారిపోతాయేమో చూడాలి. పశువుల పాక దగ్గర నీరు చేరుతుంది. జానకమ్మ వంటింట్లో నుండి వస్తూ, చూశానండి, ఆ మధ్యలో ఉన్న పెంకు కొంచెం పక్కకు జరిగినట్టుంది. ఈ రాత్రికి వాన ఆగకపోతే ఇల్లంతా మడుగవుతోంది. గాలి కూడా భయంకరంగా వీస్తోంది. ఆ పాత వేప చెట్టు కొమ్మలు ఎక్కడ ఇంటి మీద పడతాయోనని భయంగా ఉంది. అప్పుడే బయట నుండి ఎడ్లబండి చక్రాల కిర్రు కిర్రు శబ్దం, ఎడ్లబండి మెడలోని గంటల చప్పుడు వినిపించింది. తడిసి ముద్దైపోయిన సుబ్బయ్య, కాంతమ్మ గొడుగులు పట్టుకుని లోపలికి ప్రవేశించారు. వారి వెంట భారీ సంచులు, పెట్టెలు ఉన్నాయి. సుబ్బయ్య నీళ్లు తుడుచుకుంటూ, బావా రామకృష్ణ, ఉన్నావా? ప్రాణాలు అరచేతులు పెట్టుకుని వచ్చాం బావా. మా ఊళ్ళో ఏరు పొంగి ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. మా ఇల్లు పళ్ళంలో ఉండటంతో వండలేక నీళ్లు కొంచెం ఎత్తులో పటిష్టంగా ఉంటుందని ఇట్టా వచ్చేసాం. ఈ వారం రోజులు ఇక్కడే తలదాచుకుంటాం. ఈ వర్షంలో ప్రయాణం అంటే నరకము. ఆ ఏరు దాటేలోపు చచ్చి బతికామనుకో. కానీ మీ ఇల్లు పటిష్టంగా ఉంటుందని మా బావగారు మిమ్మల్ని బాగా చూసుకుంటారని మా ఆయన ధైర్యం చెప్పారు. కనీసం ఈ 10 రోజులు ఇక్కడే ఉంటే ప్రాణం నిలుస్తుంది. రామకృష్ణ కంగారుగా, అయ్యో బావగారు, రండి, ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు. కాంతమ్మ గారు, త్వరగా లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకోండి. జానకమ్మ, పొయ్యి మీదున్న వేడి నీళ్ళు తీసుకురా. చలికి వణికిపోతున్నారు. వేడివేడి కాఫీ కూడా సిద్ధం చెయ్యి. సుబ్బయ్య, కాంతమ్మ లోపలికొచ్చాక వారి అసలు రంగు బయటపడింది. వర్షం వల్ల ఇల్లు కొంచెం ఇబ్బందిగా ఉన్నా వారు మాత్రం తమకు కావలసిన సౌకర్యాల మీద కన్ను వేశారు. హాలులో ఉన్న ఒకే ఒక పాతకాలపు నవారు మంచాన్ని సుబ్బయ్య వెంటనే ఆక్రమించాడు. బావా, నా నడుం కొంచెం పట్టుకుంది. ఈ కింద పడుకుంటే నాకు గాలందదు, ఊపిరి సలపదు. ఈ మంచం ఇక్కడ గోడ పక్కనుంటేనే నాకు నిద్ర పట్టుద్ది. నువ్వు కావాలంటే ఆ మూల సాపేసుకో. అక్కడ వర్ష నీళ్ళు పడ్డానికి అలవాటేగా, పైగా చల్లదగలదు. నేను ఈ మంచం మీదుండి ఇంటి కాపలాగాస్తాను. అవునదినా, మా ఆయనకు చలంటే పడదు. ఈ దుప్పట్లు కొంచెం పాతవిగా ఉన్నట్టున్నాయి, కంపు కొడుతున్నాయి. అత్తగారి కాలం నాటి కొత్త గొంగలి, ఆ పట్టు దుప్పట్లు లోపల పెట్టి ఉన్నావు కదా, అవివ్వు. ఈ రాత్రికి మాకు అవి అవసరం. మా ఆరోగ్యం పాడైతే మళ్ళీ మీకే భారం కదా. సూర్యం బయట నుండి గడ్డివం సరిచేసి వస్తూ, ఏంటి బావగారు, అప్పుడే మంచం ఎక్కేశారు? అన్నయ్య కొల్లు కాలుతుంది, జ్వరం వచ్చేలా ఉంది. ఆ మంచం అన్నయ్యకి ఇవ్వండి. మీరు కావాలంటే అరుగు మీద పడుకోవచ్చు కదా. చుట్టాలొస్తే మర్యాదలు ఉండాలి గాని మరీ ఇలా ఆక్రమించుకోవటం ఏంటి? సూర్యం, నీకు పెద్దల విషయాలు తెలియదులే. నేను గాలి పీల్చుకుంటేనే ఈ ఇంటికి ఐశ్వర్యం. నేనిక్కడికి వచ్చింది కేవలం నీడ కోసం కాదు, మీ అన్నయ్యకి సలహాలు ఇవ్వడానికి కూడా. ఈ వర్షంలో మీ ఇల్లు కూలిపోకుండా ఉండాలంటే నా తెలివితేటలు కావాలి. తలున్నాడు మంచం మీద ఉండాలి, కండలున్నాడు కింద ఉండాలి. వర్షం తీవ్రత పెరిగింది. బయట కప్పల బెకబెకలు, అడవి జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి. అందరూ భోజనానికి కూర్చున్నారు. జానకమ్మ ఉన్న కొద్దిపాటి బియ్యంతో అన్నం, ఆవకాయ, పెసరపప్పు సిద్ధం చేసింది. కిరోసిన్ దీపం వెలుగులో అందరి ముఖాలు నీడల్లా కనిపిస్తున్నాయి. వదినా, ఈ పప్పు కొంచెం నీళ్ళలా ఉంది. మా ఊళ్ళో అయితే పప్పులో నెయ్యేసి పక్కన వడియాలు, అప్పడాలు కూడా వేయిస్తారు. చుట్టాలు వచ్చినప్పుడు ఇంతేనా మర్యాద? కనీసం ఒక వంకాయ కూర కూడా వండలేదా? సుబ్బయ్య అన్నం ఆత్రంగా కలుపుకుంటూ, ఊరుకో కాంతమ్మ, రామకృష్ణ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు కాబోలు. అయినా బావా, ఈ ఆవకాయ జాడీలో ముక్కలు నాకు కొంచెం పెద్ద వెయ్యండి. సూర్యానికి ముక్కలు లేకపోయినా పర్లేదులే. ఆడు కష్టపడే మనిషిగా ఉట్టి పులుసుతో కూడా 4 ముద్దలు ఎక్కువే తింటాడు. నాకు మాత్రం బలం కావాలి, అందుకే ముక్కలు నాకే ఎక్కువే. సూర్యం నవ్వుతూ, బావగారు, ముక్కలు తినడానికి వయసుతో సంబంధం ఏంటి? అయినా మీరు తెలివైన వాళ్ళు కదా. ముక్క లేకుండానే తింటే ఆ రుచి ఇంకా బాగా తెలుస్తుంది. మీలాంటి మేధావులకి ఉట్టి పులుసు సరిపోతుంది. మాలాంటి కాయ కష్టం చేసే వాళ్ళకే ముక్కలు కావాలి. సుబ్బయ్య కోపంగా, నువ్వెప్పుడు ఇంతే సూర్యం, నా తెలివిని హేళన చేయబాకు. రేపొద్దున్న నీ ధాన్యం బస్తాలు దడిసిపోకుండా ఉండాలంటే నా సలహాలు కావాల్సిందే. అప్పుడు తెలుసుద్ది నా విలువ. ఆ మొక్కలిటివ్వ జానకమ్మా.
రాత్రి 8 గంటలకు కరెంటు పోయింది. ఇల్లంతా కారు చీకటి, ఉక్కపోత మొదలైంది. గాలి కూడా ఆడ్డం లేదు. ఉన్నదొక్కటే పెద్ద తాటాకు విసనకర్ర. రామకృష్ణకు ఆయాసంగా ఉంది. జ్వరం వల్ల ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది. జానకమ్మా, ఒక్క చుక్క గాలి లేదు. గాలి లేకపోతే నా గుండెలో మంటగా ఉంటుంది. ఆ ఇసని కర్రెట్టివ్వు, కొంచెం విసురుకుంటాను. సుబ్బయ్య విసనకర్రను ఎవరికీ అందకుండా తన మోకాళ్ల కింద పెట్టుకుని, బావా, నీకు జ్వరం ఉందిగా, గాలి తగిలితే ఇంకా ఎక్కువ అవుద్ది. నాకు లో బీపీ. గాలి ఆడకపోతే నేను కళ్ళు తిరిగి పడిపోతాను. నేను ఇసురుకుంటుంటే ఆ వచ్చే కొంచెం గాలి నీకు కూడా తగులుద్దిలే. నువ్వు కళ్ళు మూసుకొని పడుకో. నా ఆరోగ్యం బాగుంటేనేగా రేపు పనులు చూసేది. అవునన్నయ్య, మా ఆయనకి గాలి అందాలి. ఆయన బాగుంటేనే కదా మనం అందరం బాగుండేది. వదినా, నువ్వు కావాలంటే ఆ చేత్తో విసనకర్రను కొంచెం అటు ఇటు ఊపు. మాకు గాలి తగులుతుంది. మేం మంచం మీద ఉంటాం, మీరు అక్కడ కూర్చోండి. సూర్యం భరించలేక, బావగారు, మీ తెలివికి జోహార్లు. పక్కవాడు ఊపిరందక చేస్తుంటే మీరు మాత్రం మీ గాలి కోసం చూసుకుంటున్నారు. ఇది తెలివి కాదు బావగారు, పరమ స్వార్థం. మనుషుల ప్రాణం కంటే మీకు మీ సుఖమే ఎక్కువైంది. సూర్యం, నోరు ముయ్యి. నేను పెద్దవాణ్ణి. నా తెలివితేటలతోనే మా ఊళ్ళో 10 పంచాయతీలు తీర్చాను. ఇక్కడ కూడా నా మాటే నడవాలి. కావాలంటే రేపు ఉదయం చూడు నా పవరేంటో. అర్ధరాత్రి 2 గంటలు. వర్షం ఉగ్ర రూపం దాల్చింది. ఉరుములు మెరుపులతో భూమి దద్దరిల్లుతోంది. ఇంటి వెనుకున్న ధాన్యం గాది వద్ద నీళ్లు చేరుతున్నాయి. ఆ ధాన్యం తడిసిపోతే రామకృష్ణకు ఏడాదంతా తిండుండదు, అప్పులు తీరవు. అన్నయ్య, వాన నీరు పోటెత్తుతుంది. గాది కింద మట్టి కొట్టుకుపోతుంది. త్వరగా రాకపోతే గాద ఒరిగిపోతుంది. ధాన్యం అంతా బురదపాలవుతుంది. త్వరగా రానయ్యా. రామకృష్ణ వణికిపోతూ లేచి, అమ్మో, ఈ ఏడాదంతా కష్టమే. నా పిల్లల చదువుల ధాన్యం మీదే ఉన్నాయి. సోన్నా, గొడ్డలి పార తీసుకురా, త్వరగా గట్టు కట్టాలి. బావగారు, మీరు చాలా తెలివైన వాళ్ళు కదా. రండి, ఏ పక్కన గట్టు కట్టాలో, ఎలా నీళ్లు మళ్లించాలో చెప్పండి. మీ సాయం ఇప్పుడు మాకు చాలా అవసరం. మీరు రండి బావగారు. సుబ్బయ్య దుప్పటి ముసుగు తల వరకు వేసుకుని వణుకుతున్నట్టు నటిస్తూ, అమ్మో, నాకు వణుకు బుడుతుంది సూర్యం. ఈ వర్షంలో బయటకు వస్తే నా ప్రాణాలు పోతాయి. నా కాళ్ళు చచ్చుబడిపోయినట్టున్నాయి. మీరెళ్ళండి. నా మనసులో దేవుణ్ణి గట్టిగా ప్రార్థిస్తానులే. నా తెలివితేటలవి ఇప్పుడు పనిచేయవు. కేవలం ప్రార్థనే కావాలి. అవును సూర్య, మా ఆయనకు వాన నీళ్లు పడితే వెంటనే జలుబు చేస్తుంది. మీరు యువకులు కదా, మీరెళ్ళండి. మేమిక్కడ లోపల నుండి మీకు ధైర్యం చెబుతాము. మాకు భయం వేస్తుంది. సూర్యంకు బావగారి అసలు రంగు, ఆయన కపట నాటకం పూర్తిగా అర్థమైంది. వాడు బయట వర్షంలో సోమన్నతో కలిసి తడుస్తూ పనిచేస్తున్నాడు. కాని ఒక ఉపాయం ఆలోచించాడు. గంట తర్వాత వగర్చుకుంటూ లోపలికొచ్చి గట్టిగా కేకలేశాడు. అన్నయ్య, గాదే పడిపోయేలా ఉంది. కాని ఒక వింత జరిగింది. గాది కింద మట్టి కొట్టుకుపోతుంటే ఏదో పాతకాలపు రాగి బిందె కనిపిస్తుంది. బహుశా మన తాతలు దాచిన నిధి కాబోలు. అది తీయాలంటే చాలా బలం కావాలి. ఎవరైనా పరాయి వాళ్ళు చూస్తే ఆ నిధిని ఎత్తుకెళ్తారు. ఆ బిందె మూత మెరుస్తూ ఉందన్నయ్య. సుబ్బయ్య నిధి అనే మాట వినగానే దుప్పటి విసిరేసి గంతేశాడు. ఏమిటి? నిదా? రాగి బిందా? ఎక్కడ సూర్యం? నేనొస్తున్నా నాగు. నా తెలివితేటలతో ఆ నిధిని ఎలా తీయాలో నాకు తెలుసు. ఈ వానైపాటిది. నా బావ భవిష్యత్తు కోసం నేనేమైనా చేస్తాను. పదండి. పారెక్కడుంది? నేను కూడా వస్తాను. నీదంటే ఊరికే కాదు, మనం అందరం వెళ్ళాలి. వదినా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూస్తాను. సుబ్బయ్య, కాంతమ్మ ఆరాటంగా బయట బురదలోకి దిగారు. వానలో తడుస్తూ కళ్ళు విప్పార్చి గాది చుట్టూ వెతకడం మొదలుపెట్టారు. వర్షం దాటికి బురదలో కాలు జారి సుబ్బయ్య 2 సార్లు పడ్డాడు. ఆయన బంగారం మీద ఆశతో మళ్లీ లేచి నిలబడ్డాడు. ఎక్కడ సూర్యం? ఎక్కడుందా బిందే? త్వరగా చూపించు. ఆ మెరుపెట్టి నుండి వస్తుంది. సూర్యం పార చేతికిస్తూ, ఇక్కడే బావగారు. ముందా నీళ్లను మళ్లించి ఆ బురద మట్టిని తోడితేనే బిందె బయటపడుతుంది. మీరు గట్టిగా తవ్వండి. నేను ఇటువైపు బస్తాలు అడ్డం వేస్తాను. త్వరగా తవ్వండి బావగారు, లేదంటే నిధి మాయమైపోతుందో ఏమో. సుబ్బయ్య, కాంతమ్మ నిధి మీద ఆశతో గంటసేపు వానలో తడుస్తూ బురదలో కష్టపడి ఆ గాది చుట్టూ గట్టు కట్టారు. ఆ నీళ్లన్నీ పక్కకు పోయాయి. గాది సురక్షితంగా నిలిచింది. వారందరూ బురదలో తడిసి రొప్పుతూ నిలబడ్డారు. పని పూర్తయ్యాక సుబ్బయ్య అలసటతో రొప్పుతున్నాడు. ఒళ్ళంతా బురదతో నిండిపోయింది. ముఖం కూడా గుర్తుపట్టలేనట్టుగా ఉంది. ఇప్పుడు తవ్వు సూర్యం, బిందుని బయటిది. నాకు సగం వాటా ఉండాలి సుమా. ఎందుకంటే కష్టపడింది నేనుగా. ఆ బంగారం ఎక్కడుందో చెప్పు. సూర్యం బిగ్గరగా నవ్వుతూ, బావగారు, అక్కడ బిందె లేదు, నిధి లేదు. ఉన్నదల్లా మన ధాన్యం. మీరు అతి తెలివైన వాళ్ళు కాబట్టి
మీకు మన బంధాల గురించి చెప్తే అర్థం కాదని ఇలా నిధి ఆశ చూపిస్తేనే పని చేస్తారని నాకు తెలుసు. మీ తెలివితేటల వల్ల మన ధాన్యం సురక్షితంగా ఉంది. మీరు తవ్వింది నిధి కోసం కాదు బావగారు, మన ఆకలి కోసం. సుబ్బయ్య బిత్తరపోయి గొంతు పెగలక, ఏంటి, నన్ను మోసం చేశావా? ఇంత వర్షంలో నన్ను బురదలో దుక్కిచ్చావు. నా మేధస్సుకి ఎసరు పెడతావా? నా వణుకంతా బంగారం మీద ఆశతో మాయమైపోయింది. బావగారు, సూర్యం చేసింది తప్పే కావచ్చు, కానీ మీరు చేసింది అంతకంటే పెద్ద తప్పు. ఈ ఇంట్లో ఉంటూ మా అన్నం తింటూ ఆపదొచ్చినప్పుడు దొంగ నిద్ర నటిస్తే ఎట్టా బావగారు? నిధి కోసం వచ్చిన బలం మా ధాన్యం కాపాడ్డానికి ఎందుకు రాలేదు? ఆత్మీయుల కంటే మీకు బంగారం ఎక్కువైందా? తెలివనేది ఎదుటివారిని మోసం చేయడానికి కాదు, ఆపదలో ఉన్నవారికి తోడుండడానికి వాడాలి. మీ స్వార్థమే మిమ్మల్ని ఈ బురదలోకి లాగింది. ఇప్పటికైనా తెలుసుకోండి, మనుషుల మధ్య ఉండాల్సింది మమకారం, వ్యాపారం కాదు. ఇక మరుసటి రోజు ఉదయం వర్షం తగ్గింది. ఆకాశం నిర్మలంగా ఉంది. సుబ్బయ్యకు జ్వరం వచ్చింది. రామకృష్ణ, జానకమ్మ అతనికి పథ్యం వండిపెట్టి ప్రేమగా చూసుకున్నారు. సుబ్బయ్యకు తన తప్పు పూర్తిగా అర్థమైంది. ఆ పాత రేడియోలో భక్తి గీతాలు వినిపిస్తున్నాయి. రామకృష్ణ, నన్ను క్షమించు. నేనేదో తెలివైన వాడిని అనుకుని అతి తెలివితో ప్రవర్తించాను. కానీ నిజమైన తెలివి నీ మంచితనంలో, సూర్యం సమయస్ఫూర్తిలో ఉంది. ఒకరి ప్రాణం కంటే నా స్వార్థమే నాకెక్కువైంది. ఈ బురద స్నానం నా కళ్ళు తెరిపించింది. ఇక నుంచి నేను నీడనిచ్చే మనిషిలా ఉంటాను గాని నీడ కోసం పక్కాన్ని దూసే మనిషిలా ఉండను. అవునొదినా, చుట్టాలంటే కేవలం వచ్చి వసతులు అనుభవించే వాళ్ళు కాదు, కష్టం వస్తే భుజం ఇచ్చేవాళ్ళని మాకు ఈ రాత్రి అర్థమైంది. ఇక నుండి మేము ఇలా స్వార్థంగా ప్రవర్తించాం. ఈ వారం రోజులు మేము కూడా మీతో కలిసి పనిచేస్తాం. బావగారు, వర్షం నీళ్లు మురికినెలా కడిగేస్తాయో ఈ సంఘటన మీ మనసులో ఉన్న స్వార్థాన్ని కడిగేసింది అనుకుంటున్నాను. రండి, వేడి వేడి అల్లం టీ తాగుదాం. ఇక మనమందరం ఒకే కుటుంబం. చూసావా సూర్యం, మనుషులు మారడానికి ఒక్క సంఘటన చాలు. మన పల్లెటూరి స్వచ్ఛతే ఇది. ఎవరైనా సరే మన గడప దాటొచ్చినప్పుడు మన వాళ్ళే. ఈ వర్షం మనల్ని ఇంకా దగ్గర చేసింది. ఈ ఆనందం ముందు ఏనిది సరిపోదు. చివరిలో అందరూ కలిసి అరుగు మీద కూర్చొని వర్షం తగ్గాక వచ్చే పచ్చని ప్రకృతిని, తడిచిన మట్టి వాసనను ఆస్వాదిస్తూ నవ్వుకుంటారు. సుబ్బయ్య ఇప్పుడు నిజంగానే ఒక తెలివైన మరియు మంచి మనిషిగా మారాడు. ఈ కథలోని నీతేంటంటే, మొదటిగా నిజమైన తెలివి, స్వార్థం కోసం వాడే తెలివి ఎప్పటికైనా ప్రమాదమే. ఇతరులకు సహాయం చేయడానికి వాడే తెలివితేటలే నిజమైన మేధస్సు. రెండవది అతిథి మర్యాద. ఇంటికొచ్చిన చుట్టాలను ఆదరించడం మన సంస్కారం. కానీ చుట్టాలు కూడా ఇంటి యజమాని కష్టాన్ని పంచుకోవాలి. ఐక్యమత్యం. ఆపదలో ఉన్నప్పుడు ఒకరికొకరు తోడుగా ఉంటే ఎంతటి కష్టాన్నైనా జయించొచ్చు. ఇక నాలుగవది మార్పు. తప్పు తెలుసుకున్నవాడు ఎప్పటికీ గొప్పవాడే. పశ్చాత్తాపం మనిషిని ఉత్తముడిగా చేస్తుంది. 1990వ సంవత్సరం కార్తీక మాసం. తెల్లవారుజామున 5 గంటలు. నదీ తీరాన దట్టమైన మంచు కురుస్తుంది. నీటిపై పొగమంచు పలకరిస్తుంది. సోమయ్య తన చిన్న పడవలో వల వేసి చేపల కోసం వేచి చూస్తున్నాడు. పక్కనే తన పాత రేడియోలో ఘంటసాల గారి పాత పాటలు వినిపిస్తున్నాయి. గట్టు మీద భూమయ్య తన పాలేరు రంగన్నతో కలిసి గుర్రపు బండి మీద వచ్చాడు. హే సోమయ్య, ఇంకా పడవలోనే ఉన్నావా? ఈరోజు సంతుంది, త్వరగా పట్టుకురా. కాని ఒక మాట, ఈరోజు నువ్వు పట్టుకునే పెద్ద చేప ఏదైనా సరే అది నాకు కేవలం 10 రూపాయలకే ఇవ్వాలి. లేదంటే ఈ రేవులో నీ పడవని దిగనివ్వను. నా మాటే శాసనం, తెలుసు కదా? సోమయ్య నవ్వుతూ పడవను గట్టుకు చేరుస్తూ, బాబుగారు, 10 రూపాయలకేనా? అంత తక్కువ ధర? ఒకవేళ నేను పట్టుకునే చేప వెలకట్లేందైతే మీరు దానికి సరైన వెలిస్తారా? లేదంటే మళ్ళీ పాత లెక్కలన్నీ అడ్డం తెస్తారా? వెలకట్టలేందా? చేప అంటే మాంసమే కదా. సరే, ఒకవేళ నువ్వు చెప్పినట్టు అది చాలా వింతైన చేప అయితే దాని బరువుకు సమానమైన వెండి నాణేలు ఇస్తాను. కానీ అది సామాన్యమైన చేప అయితే మాత్రం నువ్వు వచ్చే నెల వరకు పట్టుకునే చేపలన్నీ నాకు ఉచితంగా ఇవ్వాలి. ఏమంటావు? నీ తెలివికి ఇది సరిగ్గా సరిపోయే పందెం. సరే బాబుగారు, పందెం గుర్తుందిగా? ఊరి పెద్ద వెంకరత్నం గారి సాక్షిగా ఈ పందెం గాయండి. ఈ సాయంత్రం సంతలో అందరి ముందు తేల్చుకుందాం. రంగన్న యజమాని చెవిలో మెల్లగా, అయ్యా, వీడేదో మాయ చేస్తున్నట్టున్నాడు. పందెం వద్దంటారా? వీడెప్పుడు ఇట్టాగే చిరునవ్వుతో ఏదో ఒక బాంబు వెలుస్తూ ఉంటాడు. ఊరుకోరా రంగన్న, వీడికి ఏ చేప దొరుకుతుంది? బొచ్చలు కొర్రమైన్లు తప్ప వీడి వల్ల ఏం పడతాయి? వాడు పందెంలో ఓడిపోవటం ఖాయం. అప్పుడు వచ్చే నెలంతా చేపలు మనయే. మధ్యాహ్నం సమయం. నీలాపురం సంత.
జనంతో కిటకిటలాడుతోంది. తాటాకుల విసనకర్రల గాలి, ప్రజల సందడి, చేపల వాసన, అదొక వింత వాతావరణం. భూపయ్య తన గద్దె మీద కూర్చొని చేపలను కొంటున్నాడు. ఆయన వాడే పాతకాలపు తక్కెడలో కింద వైపు ఒక చిన్న అయస్కాంతం రహస్యంగా అమర్చాడు. అది తెలియని అమాయక మత్స్యకారులు తక్కువ ధరలకే చేపలు అమ్ముకుంటున్నారు. ఏయ్, ఈ గంప చేపలు 3 కిలోలే ఉన్నాయి. ఇదిగో 15 రూపాయలు తీసుకో. త్వరగా ఖాళీ చేయి, వెనక చాలా మంది ఉన్నారు. బాబు, ఈ ఇంట్లో మా ఆవిడ తూస్తే 5 కిలోలు ఉన్నాయి బాబు. ఇక్కడికి వచ్చేసరికి ఎట్ట తగ్గుతాయ్యా? బాయి నీళ్ళల్లో కడిగినా ఎంత బరువు తగ్గవుగా. దయచేసి మళ్ళీ చూడండి బాబు. రంగన్న గద్దిస్తూ, ఏయ్, యజమాని ధర్మ తక్కడే తప్పు చెప్పుద్దా ఏంటి? ఎండకు చేపలోని నీరు ఆవిరైపోయి బరువు తగ్గిందిరా అమాయకుడా. నీకు ఫిజిక్స్ తెలీదా? ఎల్లెళ్ళు, ఇంకో మాట మాట్లాడితే రేవులోకి రా నేను. సోమయ్య దూరంగా నిలబడి ఇదంతా గమనిస్తున్నాడు. అతని కళ్ళల్లో ఒక వింత మెరుపు ఉంది. తన వలలో దొరికిన ఒక అరుదైన మెరుస్తున్న పెద్ద చేపను సంచిలో దాచి ఉంచాడు. అది చూడ్డానికి చాలా వింతగా రంగులు మారుతున్నట్లు కనిపిస్తోంది. అది నిజానికి ఒక మామూలు చేప, కాని సోమయ్య దానికి కొంచెం రంగులద్ది ఒక వింత ఆకారాన్నిచ్చాడు. సోమయ్య ముందుకొస్తూ, నమస్కారం బాబుగారు. మన పందెం ప్రకారం నేను వెలకట్టలేని చేపను తెచ్చాను. ఊరి పెద్ద వెంకటరత్నం గారిని పిలవండి. ఆయన ముందే దీన్ని తూకం వేద్దాం. నా అదృష్టం ఎలా ఉందో అందరూ చూడాలి. భూపయ్య ఆశగా నాలుగు పీక్కుంటూ, ఎక్కడ్రా ఏదో చేప? త్వరగా చూపించు. నా తక్కడి సిద్ధంగా ఉంది. దీని బరువుకి వెండి నాణాలంటే అది ఎన్ని కిలోలున్నా నాకు లాభమే గదా. తనలో తాను నవ్వుకుంటూ, నా ఇసుకంతో ఉండగా నీ చేప బరువు పెరగదు గదా. వెంకటరత్నం గారు తన కర్ర పట్టుకుని గంభీరంగా వచ్చారు. గ్రామస్తులందరూ ఏం జరుగుతుందోనని చుట్టూ చేరారు. సోమయ్య తన సంచిలో నుండి ఒక పెద్ద బంగారు వర్ణంలో మెరుస్తున్న చేపను బయటికి తీశాడు. దాని తల మీద ఒక వింతైన గుర్తుంది. అది ఎండలో మిరుమిట్లు గొలుపుతోంది. సోమయ్య, ఈ చేప చాలా వింతగా ఉంది. ఇంతకాలంగా ఈ నదిలో చేపలు పడుతున్నారు గాని ఇలాంటి దాన్ని నేనెప్పుడూ చూడలేదు. దీని వెల ఎంతంటావు? ఇది నిజంగానే వెలకట్టలేందిలా కనిపిస్తుంది. అయ్యా, ఈ చేప వెల దీని బరువు మీద ఆధారపడి ఉంటుంది. బోపయ్య గారు పందెం ప్రకారం దీని బరువుకి సమానమైన వెండి నాణాలు ఇస్తానన్నారు. కానీ నాదొక చిన్న షరతు. తూకం వేసేటప్పుడు ఈ చేప కడుపులో ఉన్న నిజం బయటికి రావాలి. ఈ చేప చాలా సున్నితమైంది. దీని మీద ఒక్క దుమ్ము కణం ఉన్నా ఇది బరువు తగ్గిపోద్ది. భూమయ్య నవ్వుతూ, నిజమేంట్రా? చేప కడుపులో ముళ్ళుంటాయి, కానీ నిజాలుంటాయా? రంగన్న, ఆ తక్కడి తీసుకురా. ఇప్పుడే దీని తూకం వేద్దాం. చూద్దాం దీని బరువెంతో. ఆగండి బాబుగారు, ఈ చేప పవిత్రమైంది. దీని తూకం వేసే ముందు మీ తక్కెన్ని ఒకసారి గంగాజలంతో కడిగి పైనున్న దుమ్ము తుడవాలి. అప్పుడే దీని బరువు సరైన ఫలితం ఇస్తుంది. లేదంటే దీనికున్న మహిమ పోతుంది. ఇవ్వండి, ఆ గొలుసు పట్టుకోండి, నేనే దుడుస్తానుగా. సోమయ్య తెలివిగా ఒక గుడ్డ ముక్కను నీళ్లలో తడిపి భూపయ్యకు తెలియకుండా ఆ తక్కడి కిందున్న అయస్కాంతాన్ని తుడిచే నెపంతో దాన్ని లాగేసి తన జోబులోకి మార్చుకున్నాడు. ఇదంతా ఒక్క క్షణంలో జరిగిపోయింది. భూపయ్య మాత్రం తన తక్కడి శుభ్రంగా ఉందని అనుకుంటున్నాడు. ఇప్పుడు తూకం ఏంటి బాబుగారు? ఇప్పుడు మీ తక్కెడ సత్యం చెప్తుంది. భూపయ్య గర్వంగా ఆ చేపను తక్కడలో వేశాడు. తక్కడ ముళ్ళు గిర్రునా తిరిగింది. ఎప్పుడు 3 కిలోలు తూగే బరువు ఇప్పుడు ఖచ్చితంగా 5 కిలోలు తూగుతుంది. భూపయ్యకు షాక్ తగిలింది. కళ్ళు వెడల్పు చేసి తక్కడ వైపు చూస్తున్నాడు. ఏంటి, ఇది 5 కిలోలా? నా తక్కడికేమైంది? ఈ చేపలో ఏమైనా ఇనుపగుండ్లున్నాయా? రంగన్న చూడు, తక్కెడ గొలుసు సరిగ్గా లేదా? రంగన్న అమాయకంగా, లేదు బాబు, సోమయ్య గారు తక్కెని గంగాజలంతో కడిగారుగా. బహుశా పుణ్యం వచ్చి బరువు పెరిగిందేమో, లేదంటే ఈ చేప గాలి పీల్చుకొని ఉబ్బిందేమో. ఎంత బరువెట్టా వచ్చిందో నాకే అర్థం కావటం లేదు బాబు. భూపయ్య, తూకం సరిగ్గానే ఉంది. నేనే స్వయంగా చూశాను. పందెం ప్రకారం 5 కిలోల వెండి నాణాలు సోమయ్యకివ్వు, లేదంటే నీ వ్యాపారం ఇక్కడ ఆగిపోతుంది. మాట తప్పటం నీలాంటి పెద్ద మనిషికి తగదు. ఆగండయ్యా, ఈ చేప బరువు పెరగడానికి కారణం ఇది సత్యం చెప్పడమే. బాబుగారు ఇన్నాళ్ళు వాడిన నల్లటి మంత్రం, అదే అయస్కాంతం, ఈ చేపకి తగలగానే మాయమైపోయింది. ఇదిగోండి బాబుగారు, మీ తక్కడి కిందున్న ఈ నల్లటి రాయి నా జేబులోకి ఎలా వచ్చిందో మీరే చెప్పండి. ఇన్నాళ్ళు మీరు పేదల పొట్ట కొట్టింది ఎందుకే కదా. సోమయ్య ఆ అయస్కాంతాన్ని అందరి ముందు చూపిస్తుంటే సంతలో ఉన్న జనం ఒక్కసారిగా గొడవ మొదలుపెట్టారు. మత్స్యకారులు భూపయ్యను నిలదీశారు. భూపయ్య వణికిపోతూ తలదించుకున్నాడు. ఆయన గర్వమంతా కరిగిపోయింది.
భూపయ్య, నువ్వు ఇంతకాలం పేద బెస్తవారిని ఇలా మోసం చేశావా? వస్తువుల బరువుని తగ్గించి నీ లాభాన్ని పెంచుకున్నావా? ఇది మహాపాపం. ఈరోజు దేవుడే నిన్ను సోమయ్య రూపంలో పట్టుకున్నాడు. భూపయ్య వణికిపోతూ వెంకటరత్నం గారి కాళ్ళు పట్టుకుని, అయ్యా, నన్ను క్షమించండి. దురాశతో ఈ పని చేశాను. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలనే కోరిక నన్ను ఇలా చేసింది. సోమయ్య తెలివితేటలు నా కళ్ళు తెరిపించాయి. ఈ చేప బరువుకి వెండి నాణేలే కాదు, ఇన్నాళ్ళు నేను ఎవరి దగ్గరైతే తక్కువ కొన్నానో వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లిస్తాను. నన్ను ఊరి నుంచి వెలేయకండి బాబు. బాబుగారు, నాకు వెండి నాణేలు అయ్యవద్దు. మీరిన్నాళ్ళు మోసం చేసిన పేదవాళ్ళకి వాళ్ళ సొమ్ము తిరిగి ఇచ్చేయండి. అదే నాకు పెద్ద బహుమతి. అంతేకాకుండా ఈ రోజు నుంచి మన సంతలో ధర్మ తక్కెడ మాత్రమే ఉండాలి. ఎవరైనా తప్పు చేస్తే 10 జరిమానా ఉండాలి. యజమాని గారు, ఏకపై మన అయస్కాంతం బదులు మంచితనం వాడదాం బాబు. అప్పుడే మనకి రాత్రిపూట హాయిగా నిద్రపట్టుద్ది. ఈ నల్లరాయి వల్ల వచ్చేది కేవలం పాపమే. సాయంత్రం సమయం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. కృష్ణానది ఎర్రని రంగులో వెలిగిపోతుంది. సోమయ్య ఇంటికెళ్ళాడు. గంగమ్మ అరుగు మీద ఎదురు చూస్తోంది. సోమయ్య జరిగిందంతా వివరంగా వివరించాడు. ఊరి ప్రజలందరూ సోమయ్యను దీవించి వెళ్తున్నారు. చూసారా అండి, మీ తెలివితేటలు ఊరందరికీ న్యాయం చేశాయి. ఆ చేపనేం చేశారు? నిజంగానే అది బంగారు చేపనా? సోమయ్య నవ్వుతూ, దాన్ని మళ్ళీ నదిలో వదిలేశాను గంగమ్మ. అది వింత చేప కాదు, కేవలం ఒక రంగుల చేప మాత్రమే. దాని తల మీద గుర్తు నేను కాటుకతో పెట్టిందే. భూపయ్య గారి దురాశను వాడి ఆయనే తప్పు ఒప్పుకునేలా చేశాను. తెలివనేది ఆపదలో ఉన్నప్పుడు ప్రాణం పొయ్యాలి, అంతేకాని అది పరులను మోసం చేయటానికి వాడకూడదు. ఈ రోజుతో మన ఊర్లో మోసం అంతమైంది. వెంకటరత్నం అక్కడికి వస్తూ, నిజం సోమయ్య, నువ్వు కేవలం ఒక బెస్తవాడివి కాదు, ఈ ఊరి గౌరవాన్ని కాపాడిన మేధావివి. నీ తెలివితేటలు ఈ తరానికే కాదు, రేపటి తరానికి కూడా గొప్ప పాఠం కావాలి. సత్యం ఎప్పుడూ గెలుస్తుంది, కాని దానికి కొంచెం యుక్తి తోడవ్వాలి. అవును, దురాశ అనేది మనిషిని అగాధంలోకి నెడితే, యుక్తి అనేది మనిషిని శిఖరానికి చేరుస్తుంది. సోమయ్య మన ఊరికి హీరో. ఈ కథలోని నీతేంటంటే, ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా తెలివితేటలతో జయించొచ్చు. వ్యాపారంలో మోసం చేస్తే అది ఎప్పటికైనా బయటపడక తప్పదు. సత్యం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. అతిగా ఆశపడడం వల్ల ఉన్నది కూడా పోతుంది. ఇతరులను దోచుకుంటే ఆ డబ్బు నిలవదు. ఎదుటివారి బలహీనతను గమనించి దాన్ని సరైన మార్గంలో వాడడమే నిజమైన మేధస్సు.